ఎప్పుడూ ఎవరో ఒకరితో పొత్తు లేనిదే పొద్దు గడవని చంద్రబాబు ఇతర పార్టీలతో పొత్తు కోసం తానెంతగా తహతహలాడుతున్నాడో మరోసారి రుజువు చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవాలని ఓ కార్యకర్త సూచించాడు. అందుకు స్పందించిన చంద్రబాబు తన మనసులో మాటను బయటపెట్టేశారు. మనం ఒకరిని ప్రేమిస్తే వాళ్ళు కూడా తిరిగి ప్రేమించాలి కదా, ఏకపక్షంగా ప్రేమించకూడదు కదా అని పవన్ కళ్యాణ్తో పొత్తుకు తానెంతగా ఉబలాట పడుతున్నాడో చెప్పేశారు. ప్రశ్న సార్, మీరు రాబోయే ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారా లేదా? అదే తమ్ముడు, ఇది నువ్వు ఎవరినో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు అనుకో, ఆ అమ్మాయి నువ్వు లవ్ చేయాలి కదా, కాబట్టి ఏకపక్షంగా లవ్ చేయడం కరెక్ట్ కాదు కదా, కాబట్టి కొన్ని సమాధానం. చంద్రబాబు అధికారం కోసం ఎవరినైనా లవ్ చేస్తారని, అవసరమైనప్పుడే లవ్ చేయటంలో ఆయన సమర్థుడని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శించారు. గతంలో కాంగ్రెస్ను కూడా లవ్ చేశాడని ఆరోపించారు. ఆ తర్వాత ఏం చేస్తారో తన నోటితో చెప్పలేనని అన్నారు. చంద్రబాబు అవకాశవాదని సోము వీర్రాజు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అవకాశవాది, ఎవరినైనా ఏ సందర్భంలో లవ్ చేస్తాడు. ఆ తర్వాత ఆయన పాత్ర ఆయన చూపిస్తాడు. మామ దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ వరకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఏ సందర్భంలో ఎవరినైనా సరే లవ్ చేయగల సమర్థత ఆయన. వారు 96 కాంగ్రెస్ పార్టీ తోటి జతగట్టి చక్రం తిప్పినటువంటి మహాచక్రవర్తి. దేశంలో చక్రం తిప్పాడు కదా, నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా. ఆయనకి సాధమైనటువంటి ప్రవృత్తి, అన్ని పార్టీలతో చక్రాలు తిప్పుతారు. తర్వాత ఆయన నేచర్ ఆయన చూపిస్తారు. అందరితోటి లవ్ చేస్తాడు. అవసరం వచ్చే వరకు లవ్. ఆ తర్వాత దాన్ని ఏమంటారో మీరే చెప్పాలి, నేను చెప్పను.